ఫ్రెండ్స్, భారతదేశం అంటేనే ఒక మిస్టీరియస్. మన దేశంలో ఎన్నో రకాల మిస్టీరియస్ ప్లేసులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చెప్పుకుందాం. రూపకుండ అనే సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భూమిపై ఉన్న సరస్సుల్లో అత్యంత మిస్టీరియస్ సరస్సు ఇది. ఎందుకంటే ఈ సరస్సులో నుంచి కొన్ని వేల అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. రూపకుండ్ అనేది చిన్న సరస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ సరస్సు కూడా భూమిపై ఉన్న సరస్సుల్లో చాలా మిస్టీరియస్. ఎందుకంటే ఈ సరస్సులోని నీరు ఎప్పుడైతే ఎండిపోతుందో అప్పుడు అందులో నుంచి మనుషుల యొక్క అస్థిపంజరాలు బయటకు పడతాయి, అంటే స్కెలిటన్స్. అందుకే ఈ సరస్సుని లేక్ ఆఫ్ స్కెలిటన్ అని పిలుస్తుంటారు. కొంతమంది ప్రత్యేకమైన సమయంలో ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అసలు అంత పెద్ద సంఖ్యలో అక్కడ అస్థిపంజరాలు ఎలా వస్తున్నాయి? అసలుకి అన్ని అస్థిపంజరాలు ఉండటానికి గల కారణాలేంటి? అంతమంది ఆ ప్రదేశంలో చనిపోయారా? అసలు వాళ్ళు ఎవరు? ఎందుకు చనిపోయారు? అసలు ఈ అస్థిపంజరాలు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు గడిచాయో కూడా ఎవరికి తెలియదు. వాళ్ళు చనిపోయి ఎన్ని సంవత్సరాలు గడిచాయో ఇప్పటికీ ఎవరి దగ్గర సరైన సమాధానమే లేదు. కైలాస పర్వతం గురించి ఇప్పటికీ ఎన్నోసార్లు వినే ఉంటారు. కైలాస పర్వతం భూమి మీద ఉన్న పర్వతాల్లో మిస్టీరియస్ పర్వతం అని మనందరికీ తెలుసు. అయితే కైలాస పర్వతం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మనలో ఎవ్వరికీ తెలీదు. కైలాస పర్వతం ఇప్పటికీ ఎన్నోసార్లు వినుంటారు. కైలాస పర్వతం ఈ భూమి మీద ఉన్న అన్ని పర్వతాల్లో చాలా మిస్టీరియస్ పర్వతం. అయితే కైలాస పర్వతం యొక్క ఇంకొక ఆశ్చర్యపడే విషయం మనలో ఎవ్వరికీ తెలియదు. అదేంటంటే ఈ పర్వతం ఉన్న స్థానం అది కూడా చాలా అద్భుతమైన స్థానం. కైలాస పర్వతాన్ని యాక్సెస్ పుండి ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. అయితే ఈ పర్వతం భూమి యొక్క నార్త్ పోల్ నుండి సరిగ్గా 6,666 కిలోమీటర్ల దూరంలో మరియు సౌత్ పోల్ నుండి 6,666 × 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక్కటే కాదు, కైలాస పర్వతం ఎక్కటానికి ప్రయత్నించే వాళ్ళల్లో వింత మార్పులు కనిపిస్తూ ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు. అదేంటంటే కైలాస పర్వతం ఎక్కడానికి వెళ్లిన వాళ్ళ గోళ్లు సాధారణం కంటే 3 రెట్లు వేగంగా పెరుగుతాయి. అంతేకాదు అక్కడికి వెళ్లిన వాళ్ళ వయసు కూడా వేగంగా గడిచిపోతుందని చాలా మంది చెప్తుంటారు. ఇప్పటికీ సైన్స్ దగ్గర దీనికి ఎటువంటి సమాధానం లేదు అని అంటున్నారు. అంతేకాదు కైలాస పర్వతం కంటే పెద్దదైన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగారు గాని ఇంతవరకు కైలాస పర్వతాన్ని ఎవ్వరూ ఎక్కలేకపోవటం ఈ పర్వతంపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ భూమిపై ఉన్న అత్యంత అరుదైన అంతుచిక్కని ప్రదేశాలలో ఈ పర్వతం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అసలు కైలాస పర్వతం పైన ఏముంది అనేది ఇప్పటికీ అతి పెద్ద మిస్టరీనే. నెక్స్ట్, రాక్షస స్థల్. ఈ ప్లేస్ నిజంగా చాలా మిస్టీరియస్ ప్లేస్. రాక్షస స్థల్ మీరు మానస సరోవరం గురించి వినే ఉంటారు. ఇది ఎగ్జాక్ట్ గా కైలాస పర్వతం కింద దానికి ఆనుకొని ఉండే ఒక సరస్సు. ఈ సరస్సు అన్ని సరస్సుల కన్నా కూడా ఎక్కువ ఆల్టిట్యూడ్ లో ఉంటుంది. అయితే ఈ సరస్సుకి ఆనుకొని ఇంకో విచిత్రమైన సరస్సు ఉంది. దాని పేరే రాక్షస స్థల్. ఈ రాక్షస స్థల్ యొక్క నీరు విచిత్రంగా సముద్రం నీరు లాగా ఉప్పగా ఉంటుంది. వాటిని అన్ని సరస్సులోని నీటిలాగా తాగలేరు. ఈ సరస్సు చుట్టుపక్కల ఎటువంటి చిన్న మొక్క కూడా మొలవదు, ఎటువంటి వృక్ష సంపద కూడా ఉండదు. అంతేకాదు ఈ సరస్సులో ఇంకో అద్భుతం ఏంటంటే సముద్రంలో లాగా ఈ సరస్సులో అలలు కూడా వస్తూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు వస్తుంది అని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు ఉన్న సైన్స్ దగ్గర కూడా దీనికి సమాధానం లేదు. ఒకే ప్రదేశంలో ఉన్న ఈ 2 సరస్సులు పూర్తి విరుద్ధంగా ఎలా ఉన్నాయో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఒకటేమో మానస సరోవరం మంచినీటి సరస్సు, ఇంకొకటేమో రాక్షస స్థలము ఉప్పు నీటి సరస్సు. ఇలా ఎందుకుందంటారు? నెక్స్ట్, కుల్దారా. ఇది రాజస్థాన్ లో ఒక విచిత్రమైన ఊరు. ప్రెజెంట్ ఈ ప్లేస్ రాజస్థాన్ టూరిజం కింద వస్తుంది. కానీ చీకటి పడ్డాక ఈ ప్లేస్ లోకి ఎవ్వరికి అనుమతి ఉండదు. ఈ కుల్దారా అనే ప్లేస్ కి ఇంకొక పేరు ఉంది. దానినే దెయ్యాల గ్రామం అని పిలుస్తారు. రాజస్థాన్ లో ఒక విచిత్రమైన ఊరు ఉంది. దాని పేరు కుల్దారా. ఈ ఊరు ఇప్పుడు రాజస్థాన్ యొక్క టూరిజం కిందకి వస్తుంది. అయితే చీకటి పడ్డాక ఈ గ్రామంలోకి వెళ్ళటానికి ఎవ్వరికి అనుమతి ఉండదు. మీకు ఈ విషయం తెలుసా? ఈ కుల్దారా గ్రామానికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ విలేజ్ ని ద విలేజ్ ఆఫ్ గోస్ట్ అని అంటారు. అంటే దెయ్యాల గ్రామం అని. మీరు మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఈ ప్రదేశానికి వెళ్ళటానికి భయపడతారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ కేవలం ఒకే ఒక్క రాత్రిలో ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది మీకు నమ్మటానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజము. అందరూ ఒక్క
ఒక్కసారిగా గ్రామం నుంచి వెళ్లిపోయారు. అసలు ఎందుకు వెళ్లారా అనే కారణం ఎవరికి తెలియదు. ఈ ఊరు మొత్తం ఒక్క రాత్రిలో ఎక్కడికి మాయమైపోయారు కూడా ఎవరికి తెలియదు. అసలు ఒక గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలంటే అన్ని సిద్ధం చేసుకొని ఏర్పాట్లు చేసుకొని సామాన్లు సర్దుకొని వెళ్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఎటువంటి ఏర్పాట్లు చేసుకోకుండా సామాన్లన్నీ ఎక్కడికక్కడ వదిలేసి కనీసం పొయ్యి మీద ఉన్న వంట కూడా పూర్తి కాకుండా సగం వంటలోనే వదిలేసి వెళ్లిపోయారు. అంటే కనీసం వంట చేసుకోకుండా తినకుండా అప్పటికప్పుడే ఎలా వెళ్లిపోయారు, ఎందుకు వెళ్లిపోయారు, వెళ్లిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనే ఆచూకీ కూడా ఎవ్వరికి తెలియదు. ఇది మన దేశంలోనే అతి పెద్ద మిస్టరీ. నెక్స్ట్ నర్మదా నది. మధ్యప్రదేశ్ లో అమర్కంటిక్ అనే ఒక ప్రసిద్ధమైన టౌన్ ఉంది. ఇక్కడ నుండే నర్మదా నది మొదలవుతుంది. అయితే ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. అమర్కంటక్ అనే చాలా ప్రసిద్ధి చెందిన ఒక టౌన్ ఉంది. ఇక్కడి నుంచి మనందరికీ తెలిసిన నర్మదా అనే నది మొదలవుతుంది. అయితే ఈ నదికి ఒక ప్రత్యేకత ఉంది. మన దేశంలో అన్ని నదులు పై నుండి కిందకి ప్రవహిస్తాయి, అంటే నార్త్ నుండి సౌత్ కి. అయితే ఈ నర్మదా నది మాత్రం వ్యతిరేక దిశగా ప్రవహిస్తూ ఉంటుంది, అంటే సౌత్ నుండి నార్త్ కి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అందుకోసమే ఈ నదిని పాతాళ నది అని పిలుస్తుంటారు. మధ్యప్రదేశ్ లోని ఔరంగాబాద్ లో ఈ ఎల్లోరా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ప్రపంచంలోనే ఒక భయంకరమైన మిస్టరీ. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో మనందరికీ పరిచయం ఉన్న ఎల్లోరా టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా ఒక మిస్టరీనే. అసలు ఈ టెంపుల్ ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, ఎప్పుడు కట్టారు, ఇలా అన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఇంతవరకు ఎవరి దగ్గర సరైన సమాధానమే లేదు. ఈ ప్రపంచంలో మీరు ఏ కట్టడమైనా తీసుకోండి, అవన్నీ కూడా కింద నుండి పైకి కడతారు, అంతే కదా. అంటే కింద బేస్ వేసి పిల్లర్స్ లేపి ఆ తర్వాత ఫ్లోర్స్ వేసి అలా కడతారు. కానీ ప్రపంచంలోనే ఎల్లోరా టెంపుల్ మాత్రం ఒక విచిత్రం. ఈ టెంపుల్ ని ఒక పెద్ద కొండరాయిని చెక్కి గుడిగా మార్చారు. అది కూడా పైనుండి కిందకి చెక్కుకుంటూ వచ్చారు. నిజంగా చాలా అమేజింగ్ గా ఉంది కదా. మీకు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పైనుండి కిందకి చెక్కుకుంటూ వచ్చారంటే వాళ్ళకి ముందుగానే ఎక్కడ పిల్లర్స్ ఉండాలి, ఎక్కడ గోడలు ఉండాలి, ఎక్కడ విగ్రహాలు ఉండాలని ముందుగానే ఊహించుకొని అలా చెక్కుకుంటూ వచ్చారు. అయినా అంత పెద్ద బండరాయిని చెక్కాలంటే ఆ చెక్కిన వాళ్ళు ఎంత బలవంతులై ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా ఒక రాయిని చెక్కాలంటేనే చాలా బలం ఉపయోగించాలి. అలాంటిది ఒక కొండని చెక్కాలంటే ఇంకెంత బలం ఉపయోగించాలో ఒక్కసారి ఆలోచించండి. అలా ఎవరు చెక్కారనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఎటువంటి టెక్నాలజీ లేని కాలంలోనే సుత్తి ఉపయోగించి నిర్మించారు. దీనిని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఈ టెంపుల్లో ఎన్నో పిల్లర్లు, ఎన్నో ద్వారాలు, అలాగే ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ఒక పెద్ద కొండరాయిని చెక్కటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీన్ని ఎవరు ఎందుకు నిర్మించారనేది ఇప్పటి వరకు ఆర్కియాలజీ దగ్గర సమాధానమే లేదు. ఒక అంచనా ప్రకారం ఈ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు ఇందులో నుంచి దాదాపు 4 లక్షల టన్నుల రాళ్లు బయటికి తీశారు. అంటే మనం చెక్కుతున్నప్పుడు వేస్టేజ్ బయటకు వస్తుంది కదా, ఆ రాళ్లు 4 లక్షల టన్నులు. అసలుకి మామూలు విషయం కాదు ఇది. ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం చెప్పనా, అంత భారీ మొత్తం రాళ్లు ఏమైపోయాయో ఎవరికి తెలీదు. అంటే ఇప్పుడు మనం చెక్కుతున్నప్పుడు రాళ్ళు వస్తాయి కదా, ఆ రాళ్ళు చుట్టుపక్కల పడతాయి, లేదా ఎవరన్నా క్లీన్ చేసి ఎక్కడన్నా పెడతారు. కానీ ఆ చుట్టుపక్కల ఎంత దూరం వెతికినా ఆ బండరాయి యొక్క రాళ్ళు ఎక్కడా కనిపించలేదు. అవి ఎవరు తీసుకెళ్లి ఉంటారు? అయినా 4 లక్షల టన్నులు రాళ్లు మోయాలంటే ఎంత పెద్ద వెహికల్స్ కావాలి. మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? వీటికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. సో ఇది మన దేశంలో ఉన్న ఒక అద్భుతమైన మిస్టీరియస్ టెంపుల్. నెక్స్ట్ వీరభద్ర టెంపుల్. వీరభద్ర టెంపుల్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఈ టెంపుల్లో ఎన్నో పిల్లర్లు ఉంటాయి. అయితే అందులో ఒక పిల్లర్ మాత్రం చాలా వింతగా ఉంటుంది. ఆ వింత ఏంటంటే ఈ పిల్లరు భూమికి ఆనుకుని ఉండదు. విచిత్రంగా ఈ పిల్లరు వేలాడుతూ కనిపిస్తుంది. ఈ టెంపుల్లో పూజ చేసే పద్ధతి, తమ కోరికలు కోరుకునే పద్ధతి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వచ్చిన భక్తులు ఈ పిల్లర్ కింద నుండి ఒక చున్నీ లాగుతారు. అప్పుడు తమ కోరికలు కోరుకుంటారు. అయితే దీనికంటే విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈ పిల్లరు ఈ మందిరానికి ఎటువంటి సపోర్టు ఇవ్వట్లేదు, ఎందుకంటే గాల్లో ఏలాడుతుంది కదా. సో అందుకని ఈ పిల్లర్ ని తొలగించే సాహసం గాని చేస్తే ఈ పూర్తి మందిరంలో పగుళ్ళు ఏర్పడతాయి. విచిత్రంగా ఉంది కదా. అసలు ఎటువంటి సపోర్టు ఇవ్వని ఒక పిల్లర్ ని తొలగించడానికి ప్రయత్నిస్తే మందిరం మొత్తం కూలిపోవటం ఏంటి? దీనికి కూడా ఎవరి దగ్గర సమాధానం లేదు. నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి
టెంపుల్. అసలు పరిచయమే అక్కర్లేని గుడి అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని డోర్స్ ఇప్పటికే తెరిచారు. ఆ తలుపుల వెనకాల ఎవ్వరూ ఊహించని, ఊహకు అందని బంగారు నిధి నిక్షేపాలు దొరికాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 6వ గది మాత్రం ఇంతవరకు ఎవ్వరూ తెరవలేదు. ఎందుకు? సుప్రీం కోర్టు ఈ గదికి ఒక పేరు పెట్టింది. ఆ పేరే వాల్ట్ బి. దీనిని కల్లారా డోర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ డోర్ కి 2 సైడ్స్ కనిపిస్తాయి. ఒక్కో సైడ్స్ పైన 2 పెద్ద పెద్ద పాములు ఎదురెదురుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ డోర్ పైన యక్షిని ముఖం కూడా చూడవచ్చు. ఈ ద్వారం యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనికి ఎటువంటి తాళం కనపడదు. కనీసం అందులో తాళం చెవి పెట్టి తిప్పటానికి హోల్ కూడా ఉండదు. ఈ డోర్ ని అసలు తెరవకూడదని సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. ఎందుకంటే కొంతమంది చెప్పిన దాని ప్రకారం ఈ ద్వారం వెనుక ప్రపంచంలోనే ఎక్కడా లేనంత సంపద దాగి ఉందని చెప్తుంటారు. కానీ ఇంకొంతమంది ఏమో ఈ ద్వారం తెరిచిన మరుక్షణమే జలప్రళయం లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఈ ప్రపంచం అంతమవుతుందని చెప్తారు. వాళ్ళు చెప్పినట్లుగానే ఈ ద్వారాన్ని కదిలించిన ప్రతిసారి ఆ చుట్టుపక్కల ప్రకృతిలో ఏదో మార్పు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ డోర్ దగ్గర మనం చెవు పెడితే లోపల నుండి ఏదో సముద్రపు అలల శబ్దం కూడా వినిపిస్తూ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ ద్వారాన్ని ఎలా తెరవాలో మరియు ఈ ద్వారం వెనక అసలు ఏముందో ఎవ్వరికి తెలియదు. ఇది నిజంగా మన దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఇన్ ఇండియా. ఈ మిస్టీరియస్ ప్లేసుల్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.